నీకు ఎలాగో స్పీడ్ గా నడపడం చేత కాదు, కనీసం స్పీడ్ గా నడిపి యాక్సిడెంట్ చేసిన నేను చూసినా. ఎల్లు బంగాళవంతి కాలు నాచల నుంచి పాలేచాలే. అయ్యయ్యో పారు సరే, మనిషి ఎక్కడో కనిపించడే. ఏడుపు మూలుగు లాంటి సౌండ్ కూడా ఏం లేదేంటి? శవం మాట్లాడదుగా, చచ్చాడేమో. నేను ఇంకా చావలేదు. ఇక్కడ అడుగో. ఇంకా బ్రతికే ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్దామా? సారీ సిస్టర్, వెనక్కో 20 మైళ్ళు ముందుకో 30 మైళ్ళు వెళ్ళినా డాక్టర్ దొరకడు. ఒకవేళ డాక్టర్ దొరికినా ఆయన నాకు చేసేది వైద్యం కాదు, నా శవానికి పోస్ట్ మార్టం. కనీసం ఫస్ట్ ఎయిడేనా? అదేం వద్దు గాని హైదరాబాద్ చింతల బస్తీలో నాకు భార్య ఓ కూతురు ఉన్నారు. నీ కూతురికి పెళ్లి చేసి నీ భార్యను పోషించాలా? అక్కర్లేదు, వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తే చాలు. 1,00,000? ఏదో ఐస్ క్రీమ్ అడిగినట్టు అడిగాడే. నువ్వు చస్తే మేము ఏడిచినట్టుంది. ఇంటెత్తు కట్టడానికే 1000 లేక మేము ఏడుస్తుంటే నీ పెళ్ళానికి మేము 1,00,000 ఇవ్వాలా? నాకేం ఊరికే ఇవ్వక్కర్లేదు. మీరు నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నేను మీకు ఇస్తా. పెద్దగా చెప్తావు. 1,00,00,000 రూపాయలు. అసలు అంత డబ్బు నీకెలా వచ్చింది? సరిగ్గా ఏడాది క్రితం విజయవాడ రామ్ జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరిగింది. మీకెవరికైనా తెలుసా? అవునరా, పేపర్లో చదివాం కదా. కదా, ఆ దొంగతనం చేసింది ఎవరో మీకు తెలుసా? తెలీదు. ఎవరు? నేనే. నువ్వా? అవును, నేనే. అది కథ. 1,00,00,000 రూపాయల నగలు డబ్బు ఉన్న పెట్టె అబ్రకదబ్రా అని రాసున్న సమాధిలో ఉంది. ఆ సమాధి ఎక్కడుంది? సమాధి ఎక్కడుంటుంది? శ్మశానంలో. శ్మశానం ఎక్కడుంది? విజయవాడ ఎంట్రన్స్ బోర్డుకి 1 కిలోమీటర్ దూరంలో. ఏంటి ఇక్కడే సెటిల్ అయిపోయా? వీడు చచ్చాడా? వాడు చావడం కాదు ఇక్కడ పాయింట్. వాడు చచ్చే ముందు 1,00,00,000 రూపాయల రహస్యం ఒకటి చెప్పి చచ్చాడు, అది అసలు పాయింట్. 1,00,00,000 రూపాయలేంటి? ప్రాణం. ఏమండి లేదండి. ఆ పెట్టెక్కడ దాచాడు? అది రహస్యం, తర్వాత చెప్తాను. మరి నడు, వాళ్ళకి తెలియకుండా మనం తెచ్చేసుకుందాం. కష్టం, వాడందరికీ చెప్పే చచ్చాడు. వాళ్ళో గ్రూపు వీళ్ళో గ్రూపు అందరూ వాటాకొస్తారు. ఇదిగో ఆ మొత్తంలో సగం మాత్రం మాకు ఇవ్వాలి, అంతగా కావాలంటే మిగతా సగం మీ అందరూ పంచుకోండి. ఆహా, సగం వాట ఎందుకు వస్తుంది? ఎందుకు కాదు, వాడు మా కాలకి 10 తాగకపోతే అసలు మనకి రహస్యం తెలియదా? నోరుమయ్యి, అందరికంటే ముందు వాడి దగ్గరికి పరిగెత్తుకొచ్చింది మేము. సర్లే, పరిగెత్తు రాపోయినా అందరికంటే ముందు వచ్చింది నేను. ఇదిగో మనలో మన గొడవలు ఎందుకని అందరం సమానంగా పంచుకుందాం. అయితే మాకు 3 వాటాలు రావాలి. మనకు 3 ఎవరమ్మా? నేను, మా ఆయన, మా కారు బాబు. ఆహా, నీ కారుకు వాట ఇస్తే పైన కారులో కూర్చున్న నా కూతురికి వాట ఇయ్యాలి. మా అయ్యి 3 వాటాలే. చా, నీ కూతురు గడపలో బిడ్డకేం అక్కర్లేదు వాటా. పిచ్చి పిచ్చికి బాగా వాటాలు లేవు, లోటాలు లేవు. ఎవరు ముందెళ్ళి తీసుకుంటారో వాళ్ళకి ఆ 1,00,00,000 రూపాయలు. పదవయ్యా. అత్తదైనా అల్లుడికే 1,00,00,000 పద. మేము మాత్రం తక్కువ తినావా? ఒక ముద్ద ఎక్కువే తిన్నాం. రై, ఇదిగో మా కాళ్ళు లేకపోయినా మేము కూడా మీకంటే ముందే తెలుసుకోగలం. మా ఆవిడ తబల కాదు, తబలా. తబల కాదు, సబల. నేనదే తబలా. నా కర్మ, అందరూ వెళ్ళిపోతున్నారు, పదండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.